ఛానలుకి స్వాగతం. ఈరోజు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠాపన. రాత్రి మర్చిపోయి కూడా ఈ కూర మీరు కనుక వండారంటే మహాపాపం చుట్టుకుంటుంది. అయితే బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇంట్లో వండకూడనటువంటి కూర ఏంటి, అలాగే బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠాపనకి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలు అన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీరు చూశారంటే మీ దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా ఈ వీడియోని మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి, ఎంతో పుణ్యం మీకు కలుగుతుంది. అయితే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠాపన జరుగుతున్న ఈ రోజున రాత్రి సమయంలో మర్చిపోయి కూడా మీరు ఈ కూర వండారంటే మీకు మహాపాపం కలుగుతుంది. ఆ కూర ఏమిటి అనే పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక భారతదేశంలో ఉన్న సమస్త హిందువులందరి చిరకాల కోరిక నెరవేరింది. అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతుంది. శ్రీరామ అనే పదం చాలా శక్తివంతమైంది. రామనామం జపిస్తే మనకు చాలా మంచి జరుగుతుంది కూడా. ఇంతటి శక్తివంతమైన శ్రీరాముడి జన్మస్థలం అయిన అయోధ్య గురించి అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయోధ్య అనే పేరు పురాణాల్లోని ఆయుధ్ అనే మహారాజు నుంచి వచ్చింది. ఆయుధ్ మహారాజు పుట్టడం వల్ల ఆ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు. శ్రీరాముని పూర్వీకులే ఆయుధ్ మహారాజు అని చెబుతారు. శ్రీరాముడు అవతరించిన ప్రదేశం ఈ అయోధ్య. ఒకప్పుడు కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది ఈ అయోధ్య. ఈ అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. అయితే పుత్రులు లేని లోటుతో ఉన్న దశరథ మహారాజుకి పుత్ర కామేష్టి యాగం వల్ల రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు జన్మిస్తారు. కొన్నేళ్లకు విశ్వామిత్రుడు అనే మహర్షి అయోధ్యకి వచ్చి రాముణ్ణి తన వెంట తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. రావణ సంహారం, రామావతారం చాలించటం తెలిసిందే. రాముడు జన్మించిన పుణ్యస్థలం అయోధ్యలో రాముడి కుమారుడైన కుశుడు రామమందిరాన్ని నిర్మించాడు. ఆ సమయంలో అయోధ్యలో 3000 సీతారామాలయాలు ఉండేవని పండితులు చెబుతూ ఉన్నారు. 1528వ సంవత్సరంలో అయోధ్యలో ఉన్న మందిరాలను కూల్చమని బాబర్కి ఆదేశాలు ఇచ్చారు. దీంతో అయోధ్యలో ఉన్న చాలా మందిరాలను కూల్చివేశారు. వాటిలో అయోధ్య రామమందిరం కూడా ఒకటి. అయితే అయోధ్య రామమందిరాన్ని కూల్చిన తర్వాత అక్కడ మసీదు కూడా కట్టారు. దాని పేరే బాబ్రీ మసీదు. ఒక్క అయోధ్యని కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా బాబర్ అనే వ్యక్తి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. మసీదుగా మారిన అయోధ్య రామమందిరంలోకి ఆనాటి నుంచి ఒక్కరు కూడా అడుగుపెట్టలేదు. బాబ్రీ మసీదు నిర్మించిన 190 సంవత్సరాల తర్వాత జైసింగ్ అనే ఒక హిందువు రాజు ఆ స్థలం హిందువులకు ఎంత ముఖ్యమో తెలుసుకుని మసీదు చుట్టూ ఉన్న స్థలాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. కాని ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో బాబ్రీ మసీదుకు ఎదురుగా ఉన్న స్థలాన్ని కొని రాముడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. మసీదు ఎదురుగా ఉన్న స్థలంలో రాముడి పేరు మీద వేదిక కట్టి అక్కడ సీతారాముల విగ్రహాలు పెట్టుకుని హిందువులు అందరూ కూడా అక్కడ పూజలు చేసుకునేవారు. ఎప్పుడైతే జైసింగ్ వచ్చాడో అప్పుడే హిందువులకి ధైర్యం కూడా వచ్చింది. 1859లో బ్రిటిష్ వారు ఆ స్థలంలో ఒక కంచెను ఏర్పాటు చేశారు. దీంతో ముస్లింలు అందరూ మసీదు లోపల, హిందువులు మసీదు బయట ప్రార్థనలు చేసుకోవటం మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత మసీదు లోపల రాముడి విగ్రహం ప్రత్యక్షమైంది. అయితే ఇది హిందువులు చేసిన పని అని ముస్లింలు కోర్టులో కేసు వేశారు. అయితే రాముడు స్వయంభూగా వెలిశాడని, కాబట్టి ఆ స్థలం తమకే చెందుతుందని హిందువులు కూడా కౌంటర్ కేసు ఫైల్ చేశారు. మసీదు లోపల ఉన్న సీతారాముల విగ్రహాలను అక్కడ నుంచి తీసివేయాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు ఇచ్చాయి. అయితే హిందువులందరూ కూడా రాములవారి విగ్రహాలను తొలగించటానికి అస్సలు ఒప్పుకోలేదు. దీంతో ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాక ఆ మసీదు గేటుకి తాళం వేశారు. మసీదులో ఉన్న రాములవారి విగ్రహాలకు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వమని అక్కడ ఉన్న హిందువులందరూ కూడా కోర్టును ఆదేశించారు. దీన్ని కోర్టు అంగీకరించలేదు. కాని మసీదు లోపల ప్రాంగణం తాళం వేసి ఉన్నప్పుడు బయట నుంచి పూజలు చేసుకోవచ్చు అని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా ఏడాదికి ఒకసారి మాత్రమే పూజారికి అనుమతిని ఇచ్చింది. ఇతరులకు ప్రవేశం లేదని కోర్టు నిషేధించింది. ఎల్కే అద్వానీ రామ జన్మస్థలంలో రామమందిరం నిర్మించాలని ఒక ఉద్యమానికి తెరలేపారు. ఆ ఉద్యమం ఊపందుకోవటంతో రామ జన్మస్థలానికి విముక్తి కల్పించి మందిరం నిర్మించటం కోసం విశ్వ హిందూ పరిషత్ సహా పలు హిందూ సంస్థలు ఒక కమిటీ వేశాయి.
కోర్టు అనుమతితో మసీదు గేట్లు తెరవబడ్డాయి. హిందువులు పూజలు చేసేందుకు కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. ఈ వివాదాస్పద స్థలంలో కేవలం అయోధ్య రామమందిరం మాత్రమే నిర్మించాలని, వేరే ఇంకేదీ నిర్మించకూడదని చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అనేక వాదనలు, విచారణల అనంతరం 2019 నవంబర్ 9వ తేదీన సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ స్థలం హిందువులకు చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మోదీ రామమందిర శంకుస్థాపన చేశారు. భూమి పూజ అనంతరం ఆలయ నిర్మాణం మొదలైంది. అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు కూడా చాలా అత్యంత పవిత్రమైనవి. పూజ చేసిన అక్షింతలను జాగ్రత్తగా భద్రపరుచుకొని శుభదినాలప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ అక్షింతలు ప్రతినిత్యం పూజగదిలో ఉంటేనే మంచిది, లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో కూడా భద్రపరుచుకోవచ్చు. అలా అని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షింతలను ఉంచితే మాత్రం అవి పాడైపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పవిత్రమైన అక్షింతలు పాడైపోతే అది మహాపాపం. కాబట్టి అక్షింతలను భద్రపరిచేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్లేటప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలను తలపై వేసుకుని వెళ్తే ఆ రాములవారి యొక్క ఆశీస్సులు మీపై ఎళ్లవేళలా ఉంటాయి. ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే వారికి మంచి విద్యాబుద్ధులు కూడా లభిస్తాయి. అలాగే వివాహం అయిన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ యొక్క అయోధ్య రామమందిరంలో ఈరోజు ఆ బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ క్షణం కోసం ప్రతి ఒక్క హిందువు కూడా 1000 కళ్లతో ఎదురుచూశాడు అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పూజ చేసుకోవటం జరుగుతుంది. అంటే ఒక పండగ వాతావరణం అనేది ఈరోజు ప్రతి హిందువు ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది. దీపావళి ఏ విధంగా అయితే చేసుకుంటారో అదేవిధంగా ఈరోజు ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పొద్దున పూజ చేసుకోలేని వారు సాయంత్రం సమయంలో కూడా ఆ శ్రీరామచంద్రమూర్తుల వారి యొక్క ఫోటోను పెట్టుకుని మీరు ధూపదీప నైవేద్యాలతో పూజ చేసుకోవచ్చండి. కాని ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రి ఈ కూర కనుక మర్చిపోయి మీరు వండినా కానీ మీకు మహాపాపం కలుగుతుంది. ఆ కూర ఏమిటి అనే విషయానికి వస్తే నాన్ వెజ్ తినటం అనేది ఈరోజు చాలా నిషేధమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతటి పవిత్రత కలిగిన అయోధ్య రామమందిరం నిర్మాణం జరిగింది. దానికి సంబంధించి బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ ఈరోజు జరగబోతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా నియమనిష్టలతో పూజ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంట్లో ఎవరు కూడా నాన్ వెజ్ వండుకోవటం కానీ నాన్ వెజ్ తెచ్చుకోవటం కానీ అస్సలు చేయకూడదు. చివరికి గుడ్డుతో సహా ఎవరు కూడా ఈరోజు నాన్ వెజ్ జోలికి వెళ్లకూడదు. ఈ విధంగా మీరు ఈ రోజు కనుక నాన్ వెజ్ ముట్టుకున్నా కానీ నాన్ వెజ్ తిన్నా కానీ వండినా కానీ మహాపాపం కలుగుతుంది. కాబట్టి ఎవరు కూడా తెలిసి ఈ పొరపాటు అస్సలు చేయకండి. తెలియక చేసిన వారికి భగవంతుడి యొక్క క్షమాపణలు లభిస్తాయేమో కానీ తెలిసి చేస్తే మాత్రం మహాపాపం కలుగుతుంది. కాబట్టి ఇంతటి విశిష్టత కలిగిన ఈ రోజున మర్చిపోయి కూడా మీరు నాన్ వెజ్ వండటం కానీ తినటం కానీ అస్సలు చేయకూడదు. చూశారు కదండి, పవిత్రమైన అయోధ్య రామమందిరంలో బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠాపన జరుగుతున్న ఈ రోజు ఇంట్లో వండకూడని తినకూడని కూర ఏంటో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.